మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు శాఖ అత్యంత వరస్ట్‌గా ఉంది అని జెప్పి నిన్నే 26వ ర్యాంక్ ఇవ్వటం జరిగింది. కానీ ఇక్కడ వీళ్ళిచ్చే స్టేట్‌మెంట్‌లు జూడండి. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారు అండ్ ఎవరైతే మన ద గ్రేట్‌గా చెప్పుకునేటటువంటి ఆమెకామె చెప్పుకునేటటువంటి హోంమంత్రిగా ఉన్నటువంటి అనిత గారు ఇచ్చే స్టేట్‌మెంట్‌లు. నిన్న విజయవాడలో ఐపీఎస్‌ల మేధో మథనం జరిగింది. దాంట్లో ఫ్యూచర్ రెడీ ఏపీ పోలీస్ రీట్రీట్ అనేది నిన్న ప్రారంభించి భవిష్యత్తు నేరాలకు తగ్గట్టుగా పోలీసింగ్‌ని తయారు చేస్తాము అని జెప్పి చెప్తా ఉన్నారు. మీరు చెప్పేటటువంటి మాటలకి, ఇక్కడ చేసేటటువంటి పనులకి ఏమైనా పొంతనుందా అనిత గారు? ఈరోజు రాష్ట్రంలో పోలీసులే గూండాలయ్యారు. పోలీసులే నేరగాళ్ళయ్యారు. పోలీసులే హంతకులయ్యారు. పోలీసులే పొలిటికల్ లీడర్‌లను అడ్డం పెట్టుకొని నేర సామ్రాజ్యాన్ని నడుపుతా ఉన్నారు. పోలీసులు అధికార పార్టీ నేతలు కలిపి ఈరోజు వాటాలు పంచుకొని శవాలు బూడిద కూడా లేకుండా చేస్తున్నారు. ఈరోజు మహిళను వివస్త్రణ చేస్తే కనీసం మహిళా హోంమంత్రిగా మీ దగ్గర నుంచి దాని మీద ఖండన కూడా లేనటువంటి నీచమైనటువంటి పరిస్థితిలో ఈరోజు మీరు పోలీస్ వ్యవస్థని, మీ పొలిటికల్ వ్యవస్థని నడుపుతూ ఈరోజు మీరు ఇచ్చే స్టేట్మెంట్లు చూడండి. ఎక్కడ ఈరోజు ఇక్కడ విజయవాడలో కూర్చొని మరి అదే విజయవాడలో కృష్ణలంకలో లాకప్ డెత్ జరిగితే ఇప్పటి వరకు శవం దొరకలా. మళ్ళీ మీరు అదే విజయవాడలో కూర్చొని ఏం స్టేట్మెంట్లు ఇస్తారు? నేరాలకు భౌగోళిక సరిహద్దులే ఉండవు. విదేశాల్లో ఉన్న నేరగాడు అనంతపురంలోని ఓ రైతును మోసం చేయగలడు. నిజంగా విదేశాల్లో ఉన్న వాళ్ళు ఇక్కడ వాళ్ళని మోసం చేస్తున్నారు. బట్ ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు, మీ పొలిటికల్ లీడర్లు కలిసి ఈరోజు రాష్ట్రంలో మహిళలను వివస్త్రణ చేస్తారు. పోలీస్ స్టేషన్లోనే లాకప్ డెత్ అయ్యిద్ది, శవం కనపడదు, బూడిద దొరకదు, 2 ఏళ్ల చిన్నారి అదృశ్యమైద్ది, నెలలైనా కూడా కనపడదు, 3 ఏళ్ల చిన్నారి అదృశ్యమైద్ది, నెలలైనా కనపడదు, ఆచూకీ దొరకదు, 2 సంవత్సరాలైనా ఏదైతే అత్యాచారం చేయబడి హత్య చేయబడినటువంటి బాలిక శవం ఇప్పటికీ దొరకదు. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉండి మీరు పోలీస్ శాఖ గురించి ఈ విధంగా స్టేట్మెంట్లు ఇస్తుంటే అసలు జరుగుతున్నది ఏంటి? మీరు చెప్పేదానికి ఒక్కదానికన్నా కంపారిజన్ ఉందా? ఎన్ని 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 దారుణాలు ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉంటే కనీసం మీకు చీమ కుట్టినట్లేదు. ఈ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అనే ఆయన ఒకతను ఉన్నాడు అని ఈ రాష్ట్రంలో 100కి 99 మందికి తెలియదు. 100కి 99 మందికి ఈరోజు డీజీపీ పేరు ఏంటంటే తెలియదు. అనిత గారి పేరు బాగా తెలుసు. ఎందుకంటే ఆమె జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి రోజు ఉదయమే వచ్చి ప్రెస్ మీట్ పెట్టి తిట్టి వెళ్ళిపోతా ఉంటారు కాబట్టి ఆమన్నా చాలా మందికి తెలుసు తప్ప ఈ రాష్ట్రంలో ఒక డీజీపీ ఉన్నాడని, ఆ డీజీపీ పేరు హరీష్ కుమార్ గుప్తా అని ఎవరికీ తెలియదు. ఇప్పటికీ చూడండి 75 రోజులు దాటింది. సాయికృష్ణ శవం ఎక్కడ తగలబెట్టారో తెలియదు, ఎప్పుడు తగలబెట్టారో తెలియదు, ఎందుకు తగలబెట్టారో తెలియదు, ఆ బూడిద ఏం చేశారో తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు మన రాష్ట్రంలో బతుకుతా ఉన్నాం అనేది ఈరోజు ఇది చూస్తే అర్థమైంది. నేను దయచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి చెప్పేది ఒకటే, మిమ్మల్ని మీరే కాపాడుకోవాలి. ఈ ప్రభుత్వంలో మీరు ఇంట్లో నుంచి బయటికి వెళ్తే తిరిగి సేఫ్గా వస్తారన్నటువంటి గ్యారంటీ లేదు. చిన్న పిల్లలు స్కూల్కి వెళ్తే తిరిగి వస్తారన్న గ్యారంటీ లేదు. పెద్దవాళ్ళు బయటికి వెళ్తే తిరిగి వస్తారన్న గ్యారంటీ లేదు. రోడ్డు మీదే అత్యాచారాలు చేస్తా ఉన్నారు ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు. రోడ్డు మీదే పోలీసులు బరి తెగించి కొడతా ఉన్నారు ఈ కూటమి ప్రభుత్వంలో. రోడ్డు మీద ఏదైతే వ్యక్తి మాయమైతే ఎప్పుడు తిరిగి వస్తాడో, అసలు వస్తాడో రాడో తెలియనటువంటి దారుణమైనటువంటి పరిస్థితి రాష్ట్రంలో నెలకొన్నాయి. జాగ్రత్తగా ఉండమని చెప్పి కోరతా ఉన్నా.